ఎవ్రీవన్, ఇవాళ రెసిపీ నాన్న చేతి చేపల పులుసు. అవును, ఇవాళ వంట మా నాన్న చేశాడు. ఈ వీడియో మిడిల్లో కూడా నాన్న వాయిస్ పెట్టాను, సో డోంట్ స్కిప్, మొత్తం వీడియో చూసేయండి. మేము 1.5 kg రవ్వ చేప తీసుకున్నాము. దీన్ని ఉప్పు వేసి నీట్గా వాష్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుపాటి గిన్నెను పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మీడియం సైజ్ 3 ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. అందులోనే 4 పచ్చిమిర్చీలు కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఒక చిన్న స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ అన్ని వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే మెంతమాకు వేసుకొని కలుపుకోండి. చిన్న మెంతం వేసాము, చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా కలుపుకోండి. చూసారుగా, మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మరోసారి కలుపుకోండి. చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు పులుసు. ఇది మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటారో దానికి సరిపడా తీసుకోండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పటిదాకా మరిగింది. అది దాదాపు ఒక 10 నిమిషాలు మరగబెట్టాము. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తున్నాము. దీంట్లో మనము ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటి మంచిగా మునిగే విధంగా వేసుకోవాలి. సో మళ్ళీ దీన్ని ఏంటంటే కదలపకుండా ఉండాలి మనం. కాబట్టి నేను అన్ని ఒక్కొక్క ముక్కని విడివిడిగా మంచిగా దాంట్లో పులుసులో మునిగే విధంగా వేస్తున్నాను. ఫిష్ ఏంటంటే మంచిగా మునుగుతుంది, దీంట్లో మునగాలి. చేపల్ని ఉడికిన తర్వాత కదలపోద్దు, చేపలు కదలొద్దు, పచ్చిగా ఉన్నప్పుడే కదలాలి. ముక్క ఇరగకుండా ఉండాలంటే ఇట్లా వెడల్పుది తీసుకోవాలి. దీంట్లో చేప మొత్తం మునగాలి, దీంట్లోనే ఉడకాలి. మామూలుగా చికెన్ వాటికేమో మనం అటు ఇటు ఇట్లా కలగలుపుతాం, ఇట్లా చేపలకు అట్లా కలపొద్దు. ఒక 15 నిమిషాలు ఆగితే ఇప్పుడు దాదాపుగా ఒక 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఓపెన్ చేసి సూపర్ ఉడికింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మనకు మసాలా, గరం మసాలా, తర్వాత ఒక చెంచా మెంతి పొడి, ఇంట్లో ముందుగానే దంచి పెట్టుకుంటే బాగుంటుంది. దీన్ని ఒక్కసారి కలిపేసి కొద్దిగా కలపాలి, ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. ఎక్కువ కలిపితే ముక్క అంతా చిరిగిపోతుంది. జస్ట్ ఓకే. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఆగి పెట్టేస్తే మనకు చేపల పులుసు డన్. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని గిన్నె దింపేసుకుంటే మన చేపల పులుసు రెడీ. వేడి వేడి చేపల పులుసు రెడీ.